కౌగిళ్ళలో నా కళ్ళనే మూసా చెక్కిళ్ళలో పెద ఒత్తిళ్ళలో నే తుళ్ళుతూ చూసా ముద్దు ఓకే గానీ అప్పుడున్న ఫీల్ లేదండి. కాస్త రొమాన్స్ కలపండి. వీడు మన ఇంటికొచ్చి పీఠాధిపతినంటూ ఆడిందంతా నాటకం, అంతా మోసం. కళ్ళ ముందే ఇన్ని మోసాలు చేస్తున్నారంటే మాకు తెలియకుండా మా వెనకాల ఇంకెన్ని మోసాలు చేస్తున్నారు. మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని ఇలా మోసం చేసేవాళ్ళ మధ్య నేను కాపురం చేయలేను. ఇంకందరూ కలిసి ఉండడం అనేది కల్లా. సీనయ్య, మాకు రావాల్సిన ఆస్తి ఏదో మాకు పంచేస్తే మా దారిని మేము పోయి మా బతికేదో మేము బతుకుతాం. మన పక్షాన ధర్మం న్యాయం ఉన్నాయి. వాళ్ళ ఆటలు సాగవు. 10 నిమిషాల్లో దాని ఆట కట్టిస్తాం. మీరేం కంగారు పడకండి. ఏం చేస్తారే? ఆ నాటకాల మరిది సడన్ గా ఇలా ఎలా మారిందో తెలుసుకోవాలి. ఎలా వైదేహి? సూపర్ వైదేహి. ఈ దెబ్బతో దయ్యం వదిలిపోవాలి. మావయ్య భయం తొలగిపోవాలి. ఒకే ఇంట్లో కలిసుండడం ఏమాత్రం ఇష్టం లేని కారణంగా ఎవరి వాటా ఆస్తిని వాళ్ళు సమానంగా పంచుకొని విడిపోవచ్చని ఈ పంచాయతీ తీర్పిస్తోంది. ఏంటిది? కాలు. అది తెలుస్తూనే ఉంది. బోర్డర్ క్రాస్ చేసి ఇటేసావేంటా అని. ఇదో పెద్ద ఇండియా పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేసేసాం. అక్క చెస్ అక్కలేదు తొక్కలేదు. మా వాడేమో గొడ్డులాగా ఎండలో చాకరీ చేయాలా, ఈవిడ కొడుకేమో ఇస్త్రీ చొక్కా వేసుకుని టక్కు చేసుకుని గోల్డ్ గిల్లుకుంటూ ఇంట్లో కూర్చుంటాడా? ఇదేం న్యాయమమ్మా? లేకపోతే షర్ట్ తీసేసి బేర్ బాడీతో తిరగాల? బేర్ బాడీతో తిరగమనట్లేదు, బేవారసుగా తిని కూర్చోవద్దంటున్నాను. బొత్తిగా తిరమ్మరం లేనిది కోడలైంది. కాఫీ పెట్టడం రాదు, టిఫిన్ చేయడం రాదు. ఏదైనా చేయమని చెప్తే మా ఆడబెట్టడం తప్ప ఇంకేమీ చేత కాదు. చిచ్చి. అత్తయ్య ఏమంటే చేస్తా? గీత గీత చూస్తున్నాను అత్తయ్య. చూస్తూనే ఉన్నావమ్మా. పొరపాటున దాడతావేమోనని చెప్తున్నాను. నాది పద్ధతి అంటే పద్ధతే, పట్టింపంటే పట్టింపే. అది సరే గాని మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి? నా ఇష్టం అమ్మా. ఇదిగో ఈ గరిటితో మాట్లాడతాను, ఈ గిన్నెతో మాట్లాడతాను, ఆ గోడతో మాట్లాడతాను, గోడ మీద బల్లితో మాట్లాడతాను. నీకేంటంట? నష్టమని కాదు, ఎప్పుడు హాల్లో కూర్చొని ఆర్డర్లు వేసే మీరేంటి కిచెన్ లో వంటలు చేయడం ఏంటి అని. ఏంటి అంటూ సాగదీస్తున్నావేంటి? ఎప్పుడు ఒకేలా ఉంటే బోరు కొడుతుందని, వెరైటీగా ఉంటుందని గరిట పెట్టా. వెరైటీగా ఉంటుందనా?
లేక ప్రియ చేసే వంటలకి భయపడా? ఇదిగో గీత, నా కోడల్ని ఏమన్నా అన్నా ఉంటే ఊరుకోను. అది ఏం చేసినా ఎలా చేసినా గ్రేటు. అవును, కారం పొడి కాఫీ, రాళ్ల కంటే గట్టిగా ఉంటే ఇడ్లీలు ఎవరు చేయగలరు? మా అంకలేం పెట్టక్కర్లేదు. పాపం, కాఫీ పొడి ఉండాల్సిన చోట కారపొడి ఉంటే చంటిపిల్ల, దానికేం తెలుస్తుంది? కారపొడి బదులు ఏ సర్ఫ్ కూడా ఉండుంటే పరిస్థితి ఏంటా అని. చచ్చిపోయేవాళ్ళు. అయినా నువ్వు మాతో మాట్లాడకమ్మా. మీ పార్టీ వేరు, మా పార్టీ వేరు. నాకంటూ ఏ పార్టీ లేదు. నాది ఊరి పార్టీ, న్యాయం పార్టీ. సర్పంచ్ని కదా. అవునత్తయ్య, ఆస్తి పంపకాలు జరగాల్సిందే అన్నారు. ఆ మాట ఖాయమే కదా? 100కి 100 పాళ్ళు. నువ్వు 30 రోజులు గడువు పెట్టావని ఆగాను గాని ఇప్పుడు పంపకాలని చెప్పు, నేను రెడీ. ఆగండి అత్తయ్య, మరీ అంత దూకుడు వద్దులేండి అత్తయ్య. నాకు తెలుసు కదా, మీరు మాట అంటే మాటే, పంతం అంటే పంతమే అని. పంతం కాదు, పట్టుదల. ఎవరితోనూ మాట పడిన ఆత్మాభిమానం. అదే అదే, పట్టుదల, ఆత్మాభిమానం. ఇవిడ గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టుంది. ఏం చేయాలి? ఆహా, అది సరేగానత్తయ్య. మీరు కోరుకున్నట్టే ఆస్తి పంపకాలు జరిగిపోయి మీ వాటా మీకొచ్చేశాక ఏం చేస్తారు? ఏం చేయడం అంటే? అదే, ఇప్పుడు ఇంటి మధ్యలో గీత గీసుకుని ఉంటున్నట్టు అప్పుడు ఇంటి మధ్యలో గోడ కట్టి అటు మీరు ఇటు మా అత్తయ్య ఉంటారా అని. చెయ్యి, తీర్థంలో మునిగా కూడా దరిద్రం పోలేదని పంపకాలైన తర్వాత కూడా దాని మొహం చూసుకుంటూ దాని పక్కనే ఉండడం ఏంటో మా దరిద్రం. అఖిల, అపశకునం. హలో వసు, వసు, నాకు మాట వచ్చిందమ్మా. నీకు నిజం చెప్పడానికి నాకు మాట వచ్చింది. వసు, వసు, వంశీ వెతుకుతున్న అమ్మాయి ఎవరో కాదు. పరువుకి ప్రాణం పెట్టే మిమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేస్తారనుకోలేదు. అసలు మన వంశాంకురమే కాని పాపం తెచ్చి రాజా రావ్ బహదూర్ గారి ముని మనవరాలని లోకానికి పరిచయం చేసేలా చేశారు. వాళ్ళు చెప్పింది నిజమనుకుని మీ అమాయకత్వంతో కోట్ల ఆస్తిని మనది కాని బిడ్డ పేరు మీద రాశారు. ఎందుకు ఆపుతావు పెళ్ళి? ఎందుకంటే రాహుల్ ఆస్తి నాది. రాహుల్ ఆస్తి నీదెలా అవుతుంది? నీకేం హక్కుంది? నాకే హక్కుంది. రాహుల్తో తిరిగింది నేను, ఫ్రెండ్షిప్ చేసింది నేను, కలుసున్నది నేను, రాహుల్తో కడుపు తెచ్చుకుంది నేను.
ఈవెంట్ ఎండ్ కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు. నువ్వు ఓడిపోతే ఏం చేయమన్నా చేస్తావా? చేస్తాను. అన్నయ్యని వదిలి వెళ్ళిపోతావా? కట్టు బట్టలతో వెళ్ళిపోతా. The winner is